డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, అడ్డంగా బుక్ అయిపోయిన పెద్దిరెడ్డి తన అవినీతి అక్రమాల తాలూకు చిట్టాలు ఎక్కడ బయటపడతాయో అని ఇంకా ప్రభుత్వంలో ఉన్న తమ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు కోవర్టు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితోటి చక్రం తిప్పి అందులో ఉన్న ఫైల్స్ అన్నిటినీ మాయం చేయటమో దగ్ధం చేయటమో మొదలుపెట్టారు. నిన్న కరకట్ట మీద గనులు పొల్యూషను శాఖకు సంబంధించిన బస్తాలకు బస్తాలు ఫైళ్ళు తగలబెట్టేశారనంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు కోవర్టు అధికారులు ఎంతమంది ఉన్నారు సచివాలయంలో కానీ మిగతా శాఖల్లో కానీ? వాళ్ళందరూ ఏం చేయబోతూ ఉన్నారు? ఇలాంటివన్నీ జరిగితే మరి గతంలో జరిగిన అవినీతి మొత్తాన్ని బయటకు తీయటం కుదురుతుందా? అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాంటి తగలబెట్టే కార్యక్రమాలు ఎందుకు మొదలుపెట్టాడు అనేది ఈ వీడియోలో నేను మీకు వివరంగా చెప్పబోయే ముందు మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే గనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. నిన్న సాయంత్రం కరకట్ట మీద గనుల శాఖకి పొల్యూషన్ శాఖకి సంబంధించిన బస్తాలకు బస్తాలు ఫైళ్ళు తీసుకొచ్చి, అది కూడా ప్రభుత్వ వాహనం అనే పేరున్న ఒక వాహనంలో తీసుకొచ్చి అక్కడ పెట్టి తగలబెడుతూ ఉంటే స్థానికంగా ఉన్న కొంతమంది చూసి దాన్ని సమాచారం అందియటం మూలాన ఈ విషయం బయటకు వచ్చింది. సమాచారం లేకుండా ఎన్ని ఫైల్స్ తగలబెట్టారో ఎప్పటికీ తెలియదు. మొన్నటికి మొన్న మద్యం కుంభకోణంలో ఉన్న ఈ ఫైల్స్ మొత్తాన్ని మాయం చేయటం కోసం వాసుదేవ్ రెడ్డి స్వయంగా తానే, ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆయన్ని ఆఫీస్ నుంచి తొలగించటం కూడా జరిగింది, అయినా కూడా ఆఫీస్కు ఆయన వచ్చి ఆయన కారులోనే వచ్చి ఫైల్స్ అన్నిటినీ నింపుకొని హైదరాబాద్ వెళ్ళిపోయాడు. ఎంచక్క సిఐడి వెంటబడి వెళ్ళి ఆయన ఇంట్లో సోదాలు చేసి వాటన్నిటినీ పట్టుకొని తీసుకొచ్చి కేసు పెడితే హైకోర్టులో బెయిల్ పిటిషన్ కావాలంటాడు. నాకు ముందస్తు బెయిల్ కావాలి, నాకే పాపం తెలియదు అని అంటాడు. ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు గనుల శాఖలో కానీ పొల్యూషన్ శాఖలో కానీ జరిగిన అవకతవకలు మొత్తాన్ని ఫైల్స్ మాయం చేయటం కోసం కౌంటింగ్కు ముందే చేసిన ప్రయత్నాల్లో టీడీపీ పార్టీ అడ్డంబడి ఆపటం మూలాన ఆ 2 శాఖల కార్యాలయాల్ని సీజ్ చేశారు. మళ్ళీ అధికారంలోకి కూటమి వచ్చింది కాబట్టి మళ్ళీ పనులు జరగాలని ఆఫీసు ఓపెన్ చేయగానే ఇక వైసీపీ కోవర్టు అధికారులు మొత్తం చేతి వాటం చూపించడం మొదలుపెట్టారు. అధికార మార్పిడి జరగగానే ఫైల్స్ తగలబడిపోతాయి, షార్ట్ సర్క్యూట్లు జరుగుతాయి, ఎక్కడ లేని ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి. ఏమిటిరా అని అంటే ఇదంతా అవినీతే. అవినీతి మొత్తం ఒక అగ్గిపుల్లతో మాయం అయిపోతుందా? తీసుకెళ్ళి తగలబెట్టినంత మాత్రాన వీళ్ళు బయటపడిపోతారా? గనుల శాఖకు మంత్రిగా ఉన్నాయన ఎన్ని గనులు మెయింటైన్ చేస్తాడు? అధికార మార్పిడి జరగబోతుంది అనగానే మొత్తం వైండ్ అప్ చేసి మొత్తం సౌత్ ఆఫ్రికా దోలేశాడు. తాను బీజేపీలోకి వెళ్ళటానికో లేదు సౌత్ ఆఫ్రికా పారిపోవటానికో ఉన్న అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. దీంతో పాటుగా ఏదైనా కేసు పెట్టాలి అని అంటే ఆధారాలు కావాలి కాబట్టి ఫైల్స్ అన్నిటినీ మాయం చేసే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు నిన్న తగలబెట్టిన వాటిల్లో కొన్ని తగలబడిపోగా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. అందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో, ఆ శాఖ సమీర్ శర్మ ఫోటో, వీటితోటి ఉన్న సగం కాలిన దస్త్రాలు కూడా కనపడ్డాయి. ఇవన్నీ ఎవరికి అవసరం? కొత్తగా గవర్నమెంట్లో వచ్చిన వాళ్ళకి అవసరమా? ఇంతకు ముందు ఆ శాఖలో ఉండి అవినీతి పాల్పడిన వాళ్ళకే తగలబెట్టాల్సిన అవసరం ఉంది. ఎంత యథేచ్ఛగా ప్రభుత్వ వాహనంలోనే బస్తాలకు బస్తాలు ఫైళ్ళు హార్డ్ డిస్కులు తీసుకొచ్చి కరకట్ట మీద తగలబెడుతూ ఉంటే ఏమనుకోవాలి వీళ్ళందరినీ? ఆ పట్టుబడ్డ డ్రైవర్ నాగరాజు సమీర్ శర్మ చేయమంటే నేను చేశాను అనే కూడా పోలీసులకు చెప్పడం జరిగింది. సమీర్ శర్మని ఆ శాఖ నుంచి తొలగించినా కూడా వాళ్ళ తాలూకు కోవర్టు అధికారులు ఇంకా ఆఫీసుల్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరినీ పెట్టుకొని మరి ఈ కూటమి ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది? వీళ్ళందరూ చేసిన అవినీతిని ఎలా బయటకు తీస్తుంది? జరిగిన అవినీతి బయటకు రావాల్సిన పని లేదా? ఇక మీదట అభివృద్ధి జరిగితే చాలా, ఇలాంటివి జరగకుండా ఉండాల్సిన అవసరం ఏం లేదా అనంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఉన్న అధికారులతోటే పని చేయించుకోవాలి కాబట్టి వాళ్ళని ఇంకా మళ్ళీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
గోపాలకృష్ణ ద్వివేదిని కూడా ఆయనకు కూడా కొన్ని కీలక బాధ్యతలు అప్పజెప్పి ఆ తర్వాత మళ్ళీ తొలగించుకుంటే లాంటి పరిస్థితులు వచ్చాయి ఇప్పుడు. ఎందుకంటే అధికారులు వాళ్ళే ఉంటారు, కానీ వాళ్ళ ఉద్దేశాలు మారటం లేదు, వాళ్ళ బుర్రకు పట్టిన బూజు వదలటం లేదు అనేది ఇక్కడ మనం గుర్తించాలి. ఇలాంటి అధికారులు మొత్తాన్ని పెట్టుకుంటే మరి ఈ శాఖలో జరిగిన అవినీతులు మొత్తం ఎలా బయటకు వస్తాయి? వాటన్నిటిని కూడా కాపాడాలి. ఏ ఆఫీసుల్లో వైసీపీ కోవర్టు అధికారులు ఎవరున్నారో గుర్తించాల్సిన అవసరం ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఉంది. అలా గుర్తించకపోతే ఇదిగో ఇలాంటివే జరుగుతాయి. 15 రోజులు తిరగకుండానే ఫైల్స్ మాయమైపోతున్నాయి, తగలబెట్టబడుతున్నాయి అంటే ఏమనుకోవాలి వీటన్నిటిని? ఇవన్నీ ఎవరికి అవసరం ఉంటుంది? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికో సమీర్ శర్మకో గాక ఈ అవసరం ఎవరికి ఉంటుంది ఈ ఫైలు తగలబెట్టడం అనేది? కాకపోతే ఈ విషయం ద్వారా అసలు ఎవరు ఏం చేయబోయారో బయటకు వచ్చింది కాబట్టి ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పని ఫినిష్. ఆయన అడ్డంగా బుక్ అయిపోయినట్టే. మిగిలిన కొన్ని ఫైల్స్ ద్వారానైనా సరే అవినీతి మొత్తాన్ని బయటకు తోడాల్సిందే. పోయి బీజేపీలో చేరిపోయినంత మాత్రాన వాషింగ్ పౌడర్ నిర్మాతో ఉతికినట్టుగా ఏమైపోదు. వాళ్ళు కూడా మరి చేర్చుకునే ఇలాంటి వాళ్ళందరూ తమ పార్టీలోకి వస్తుంటే మనకి బలం పెరుగుతుంది అనే దానికి చేర్చుకోవటం కంటే కూడా మన నిజాయితీ ఎంత ఉందని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ ఏమైనా చేయగలదు అనే అభిప్రాయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అసలు చంద్రబాబు నాయుడిని అడ్డం పెట్టుకుని మోడీని 4 మాటలు అంటం కోసం మొన్ననే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఒక ఆయన చంద్రబాబు నాయుడు కూడా అవినీతిపరుడనే దాకా వెళ్ళిపోవలసింది. ఆయన మాట్లాడిన మాటలకి మరి చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కానీ బాధపడొచ్చేమో కానీ వాళ్ళతో చేరటం మూలాన వచ్చిన అపవాదు అనేది మాత్రం ఇక్కడ గుర్తుంచుకోవాలి. మరి అలాంటి వాళ్ళు ఈ పెద్దిరెడ్డినో లేకపోతే మిథున్ రెడ్డినో విజయసాయి రెడ్డినో వీళ్ళందరినీ తీసుకొచ్చి తమతో కలుపుకుంటే ఆ పార్టీకి మాత్రం ఏమి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు ఏమి దాన్ని అభివృద్ధి చేస్తారు? రేపు మళ్ళీ వైసీపీ గెలవగానే అటు మళ్ళీ తుర్రుమని పారిపోతారు. ఇలాంటి వాళ్ళందరినీ గుర్తించాలి. వ్యవస్థలు నాశనం ఏ విధంగా అయ్యాయి అనే దాన్ని ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. ఆ వ్యవస్థల ప్రక్షాళన జరిగే వరకు కోవర్టు అధికారులు మొత్తాన్ని తీసి పక్కన పెట్టే వరకు వీళ్ళు అప్రమత్తంగా ఉండాలి. కావాలంటే పారామిలిటరీ దళాలతోనైనా సరే ఇప్పుడు ఈ శాఖల మొత్తాన్ని కాపలా గాయించాల్సిన అవసరం ఉంది. సీసీ కెమెరాలు పెట్టవలసిన అవసరం ఉంది. కోవర్టు అధికారులను అందరినీ గుర్తించి పక్కకు జరపవలసిన అవసరం ఉంది. వీటన్నిటినీ జాగ్రత్తగా చెయ్యకపోతే గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి బయటకు రాదు. సిట్ అధికారులు కొంతమంది ఇంతకుముందు సిఐడి ఆఫీసులో తగలబెట్టిన ఫైల్స్ కావచ్చు, వాసుదేవరెడ్డి లాంటి వాళ్ళు ఎత్తుకుపోయిన ఫైల్స్ కావచ్చు, ఇప్పుడు గనుల శాఖ పొల్యూషన్ శాఖలో జరిగిన అవినీతి తాలూకు ఫైల్స్ కావచ్చు. మరి ఇక ఏదైనా సరే రేపు ఫైబర్ గ్రిడ్డో ఇంకొకటో ఏదైనా సరే బయటకు రావాలంటే జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి. మనం కేవలం అభివృద్ధి చేద్దాం అనే దానికంటే కూడా దీని మీద కూడా దృష్టి పెట్టవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం దానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.